ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే 2 జాబ్స్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసానండి. సో అదేంటంటే ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్. సో ఇది లొకేషన్ వచ్చేసరికి హైటెక్ సిటీ అనమాట. సో ప్రాజెక్ట్ మేనేజర్ కి మనకి మినిమం అయితే 8 నుంచి 10 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమా కానీ బీటెక్ కానీ ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. మినిమం ఎయిట్ నుంచి 10 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నది. దీంట్లో మెయిన్ అయితే మనకి వర్క్స్ డే టు డే వర్క్స్ ఏంటంటే ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్స్, స్నాక్ పాయింట్స్, సో వెండర్ స్నాక్ పాయింట్స్, కోఆర్డినేట్ విత్ కస్టమర్స్ అండ్ డైలీ రిపోర్ట్స్ అయితే ఈ మెయిన్ అయితే మనకి వర్క్ జాబ్ అయితే రోల్స్ ఉంటాయి. సో శాలరీ వచ్చేసరికి మనకి 70,000 ఉంటుందండి. మినిమం అయితే మనకి 8 నుంచి మినిమం అంటే ఒక 1 ఇయర్ అటు ఇటు అయినా మినిమం 7 to 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. క్వాలిఫికేషన్ అయితే బీటెక్ లేదా డిప్లొమా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ అనమాట. సో ఇది కూడా వచ్చేసరికి మనకి సేమ్ లొకేషన్ అండి, హైటెక్ సిటీ లొకేషన్. ఇది మినిమం శాలరీ వచ్చేసరికి 45,000 శాలరీ ఉంటుంది. సో ఇది కూడా మనకి 6 నుంచి 8 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దీనిలో క్వాలిఫికేషన్ కి డిప్లొమా కానీ బీటెక్ కానీ సరిపోతుంది. ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్స్ సేమ్ వర్క్ ఉంటాయి మనకి. తర్వాత ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్స్, పెండింగ్ స్నాక్ పాయింట్స్, సో కోఆర్డినేట్ విత్ కస్టమర్స్, డైలీ రిపోర్ట్స్, సో అవి ప్రాజెక్ట్ వర్క్స్. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మినిమం 6 to 8 ఇయర్స్ ఇంకైతే మనకి సరిపోతుంది. శాలరీ వచ్చేసరికి 45,000. సో ఇవన్నీ మరిన్ని అప్డేట్స్ కోసం మీ ముందుకు వచ్చేస్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో మనకి డైరెక్ట్గా అయితే మనకి కంపెనీ వచ్చేసరికి లా మెక్లిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో మనకి కాంటాక్ట్ నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో చూడండి. వాళ్ళకైతే డైరెక్ట్గా అయితే మీరు ఫోన్ అయితే చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం, జాబ్ అప్డేట్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా హెల్ప్ ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే.